గాయ్స్, నేను మీ సాయితలిని అండ్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. యాక్చువల్గా ఈ వ్లాగ్లో ఆల్రెడీ టైటిల్ చూసే ఉన్నారు కదా. నేను డాలీ కోసం స్పెషల్గా ఒక హ్యాండ్మేడ్ గిఫ్ట్ అయితే తయారు చేయాలి అనుకుంటున్నాను. ఆల్రెడీ కొంచెం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను, అవి షార్ట్స్లో పెడతాను. అండ్ ఇప్పుడు దీన్ని ఫైనల్ అయితే చేయాలి. కరెంట్లీ అయితే నేను ఇప్పుడు విజయవాడలో ఉన్నాను అండ్ డాలీ వచ్చేసి హైదరాబాద్లో ఉన్నాడు. ఆఫీస్ వర్క్ మీద హైదరాబాద్లో ఉండాల్సి వస్తుంది. సో తను వచ్చే లోపల నేనైతే ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే తయారు చేద్దాం అనుకుంటున్నాను. సో వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇదైతే నేను ఒక అమెజాన్ కార్డ్బోర్డ్ బాక్స్ అయితే తీసుకున్నాను. దీనికి నేను మా మ్యారేజ్ ఫోటో అయితే స్టిక్ ఆన్ చేశాను. దీన్ని ఇప్పుడు ఫ్రేమ్లా చేయాలి అనేది చెప్పి నా ప్లాన్. సో దీని ఫ్రేమింగ్కి నేను కలర్ క్లేస్ ఉంటాయి కదా, ఆర్టిఫిషియల్ కలర్ క్లేస్. సో ఆర్టిఫిషియల్ కలర్ క్లేస్ తీసుకొని నేనైతే కొన్ని ఫ్లవర్స్ లాగా తయారు చేశాను. అండ్ ఆ కలర్ ఫ్లవర్స్ వచ్చేసి ఇవి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇన్ వేరియస్ కలర్స్లో అయితే చేశాను. సో ఇప్పుడు ఇవన్నీ నేను చేసిన ఫ్రేమ్కి అయితే పేస్ట్ చేసి చూడాలి, ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా మనం యాడ్ చేయొచ్చా లేదా అని చెప్పి. సో లెట్స్ స్టార్ట్ ద వర్క్. సో ముందైతే మొత్తం బెడ్రూమ్లోనే చేద్దాం అనుకున్నాను, బెడ్ మీద పెట్టి. కాకపోతే ఎక్కువసేపు అక్కడ చేయలేకపోయాను. యాక్చువల్గా నేను ఇంట్రో అవన్నీ చెప్పేసరికి నాకు ఇంకా బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది లైట్గా. సో ఇంకా హాల్లోకి వచ్చేసి మొత్తం నా ఎక్విప్మెంట్ అంతా బయటికి తెచ్చుకొని ఇంకా స్టార్ట్ చేశాను పేస్ట్ చేయడము. జస్ట్ ఫ్రేమ్ చుట్టూ నేను తయారు చేసిన ఆ క్లే ఫ్లవర్స్ అన్నీ స్టిక్ ఆన్ చేస్తే మనకి ఫోటో ఫ్రేమ్ అయితే చాలా నీట్గా వస్తుంది. యాక్చువల్లీ నేను ఎస్టిమేట్ చేసుకున్న దానికన్నా ఫ్లవర్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ అయింది. సో మళ్ళీ ఇంకా ఫ్లవర్స్ తయారు చేసి మళ్ళీ పేస్ట్ చేస్తున్నాను. అండ్ నాకైతే నియర్లీ ఒక 45 మినిట్స్ అయితే పట్టింది ఇదంతా పేస్ట్ చేసి తిరిగి ఫ్లవర్స్ మళ్ళీ చేసి ఇదంతా చేయడానికి. అండ్ మధ్య మధ్యలో టీవీ చూస్తూ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏం చేస్తున్నాను ఏంటి అని ఇంట్లో వాళ్ళకి ఇంకా చేస్తున్నాను.
ఫ్లవర్స్ అన్నీ చేసిన తర్వాత ఫ్రేమ్‌కి కొంచెం ఆ గ్రీనరీ అనేది మిస్ అయినట్టు అనిపించింది. సో, లీవ్స్ అయితే తయారు చేశాను. కాకపోతే నా దగ్గర గ్రీన్ క్లే అనేది ఓన్లీ హాఫే ఉంది. దాన్ని ప్రీవియస్‌గా వేరే వాటికి యూజ్ చేసేసాను. సో, ఇంకా మిగిలిన గ్రీన్ క్లేతో ఒక 50 లీవ్స్ అయితే వచ్చాయి. సో, ఇంకా లీవ్స్ కూడా నేను పేస్ట్ చేస్తున్నాను. అండ్ ఫైనల్లీ ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది గైస్. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. యాక్చువల్లీ చాలా సింపుల్ అండ్ స్వీట్‌గా ఉంది. నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇది నా ఫస్ట్ ట్రై అనమాట హ్యాండ్‌మేడ్ తయారు చేయడంలో. యాక్చువల్‌గా ఫస్ట్ వినాయకుడికి చేశాను. అండ్ తర్వాత అయితే ఇది డాలీ కోసం స్పెషల్‌గా చేసింది. మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ సాయి తల్లి. టేక్ కేర్. బాయ్ గైస్.